మాట కూడా దేవుడు చేయబడును గాక. సేవకుడు సంతోషిస్తే దేవుడు ఆనందించబడును గాక. తెలుసా, సేవకుడు సంతోషిస్తే ఎవరు ఆనందిస్తారంట అక్కడ? ఏడిస్తే దేవుడు అంటే ఏడిపుతాడంతే. సేవకుడు అంటే అసలు ఏంది దానికి ప్రాసెస్ తెలియ స్థితిలో ఉంటున్నారు. ఒక దైవజనుని ఇక్కడ సుఖించబడినప్పుడు, ఆనందింపచేసినప్పుడు దేవుడు కూడా అలాగే ఆనందించగలడు గాక. సేవకుడు ఏడిపించి, సేవకుడిని బాధ కలిగించి, సేవకుడిని మాట్లాడి, సేవకుడిని లెక్క చేయకుండా నువ్వెంత ఏడ్చి ఏడ్చి చీదిన మార్చ బోధకుడిని వాడు ఉన్నాడు, వాడి మాటని విన్నావా? ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోధకుడిని ఏమన్నా ఏర్పిస్తున్నావా? రెండో నుంచి బోధకుడు మాట విని బోధకుడికి సరిగా సహకారపడినావా? అదంటున్నమాట. మొదలైపోయిన వాళ్ళు ఎవరు చాలా మన అయ్యో అవసరం చదువుకున్న వాళ్ళే సామెతల్లో ఉందాము. అయితే చెప్పాడు కూడా వచ్చిన ఎవరు బోధన అంటున్నారా? నా బోధకుడు అంటే అర్థం ఏంటి? బోధకుడు ఎవరు నేను? ఎవరి మనిషిని నేను? ఏసై మనిషి, దేవుడి మనిషి, నా బోధకుడు అంటాము. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఎలీషా రాని వద్దండి. ఎలీషా ఉన్నారు. ఎలీషా ఎవరు కొడుకు? ప్రసాద్ కొడుకు అంతేనా? ఇప్పుడు ఎలీషా దెబ్బేశాడు, అలాంటింది కొత్త రాదా? పక్కన రావచ్చా అంటాడు. బిడ్డకు తంతే నాన్న బాధ కలిగింది, పక్కన కొట్టనంటే ఏమంటాడాన్ని? నీ కొడుక? నా కొడుకు. హల్లెలూయా. నా కొడుకు దెబ్బ తగిలింది అనగానే అర్థమవుతున్నది. హల్లెలూయా. నా బోధకుడి మాట వినకపోతే నాకు నొప్పొస్తుంది. హల్లెలూయా. నా బోధకుని ఏడిపిస్తే ఆయన ఏడుస్తాడు. హల్లెలూయా. నా బోధకుని ఏడిపిస్తే మిమ్మల్ని ఏడిపిస్తాడు. డిఫరెంట్ గా జరిగే విషయం ఇది ఇక్కడ అనుకున్న మాట. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆశోపించి అనుకుంటున్నారా? సేవకుడు అంటే దేవుని పన్నాడు. వాడినంటే ఊరుకుంటాడా? నన్నంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. నా బోధకుడు అంటే నా బోధకుడు మీ బోధకుడు కాదు. నా బోధకుడు నా మాట మీకు బోధించడానికి ఒక దైవజన సేవకుని ఏర్పాటు చేశా. హల్లెలూయా. ఈ సేవకుడు ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవుని దగ్గర ఏడవాలి. నాకని ఆటం కాదు తెలుసా. బోధకుడు అంటే నాకు ఇచ్చిన సమాజంలో విశ్వాసులైన వారి విషయంలో, పిల్లల విషయంలో, సంఘముల విషయంలో ఏది కలిగినా వారి గురించి అంట నాకు చెప్పబడి మీరు ఇళ్లలో పడుకుంటే నిద్రపోతే దాని నిద్ర మాని నేను మోకరించి ప్రార్థన చేస్తా. అలా చేస్తే నన్ను చూస్తాడు దేవుడు. హల్లెలూయా. చేసిన బోధకుడి ప్రార్థన దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఎలా ఉండాలి అప్పుడు నువ్వు? బోధకుడికి అనుసరించి నడుచుకునే వారుగా